వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మళ్ళీ జగన్ ఫ్యామిలీలో రచ్చ మొదలైందా? ఎందుకంటే రీసెంట్‌గా విజయమ్మ గారు కొన్ని ఆశ్చర్యమైన విషయాలన్నీ కూడా బయటికి చెప్పారు. ముఖ్యంగా సరస్వతి పవర్ దాని గురించి ఆమె మాట్లాడడం జరిగింది. సో, దీని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ ప్రొడ్యూసర్ నట్‌కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. అవసరం. సో, అంటే విజయమ్మ గారు ఈరోజు ఏదైతే ఉందో సరస్వతి పవర్ ప్లాంట్‌కి సంబంధించి దాని మీద సర్వ హక్కులన్నీ కూడా నావే. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కావాలని జగన్ అలాగే భారతి షర్మిలని లాగుతున్నారంటూ ఆమె మాట్లాడింది. సో, దీని గురించి ఏం చెప్తారు? చిన్న మాట చెప్పరా? చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి ఆస్తి, రాజారెడ్డి గారి ఆస్తి ఆ పిల్లలకు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి తదంతరం భార్యకు వస్తుంది. భార్యకు వచ్చిన ఆస్తి ఎవరికి ఇస్తుంది? కూతురికే చెందుతుంది. కూతురు కొడుకు పిల్లలకు చెందుతుంది కదా. అందుకే ఇద్దరికి ఆమె ఎక్కడికి పట్టుకుని పారిపోతుంది, ఆమెకి పిల్లలకే ఇస్తుంది. ఈలోగా ఆతృత వీళ్ళు పిటిషన్లు ఎందుకు వేయడం? జగన్మోహన్ రెడ్డి గారికి ఆశ ఎక్కువై పిటిషన్లు వేయడం తప్ప భారతిరెడ్డి గారికి ఎక్కువ ఆశ ఉందేమో అనుకుంటున్నాను దీంట్లో. భారతిరెడ్డి గారు కూడా ఎవరు బయట వాళ్ళు కాదు, గంగిరెడ్డి గారి అమ్మాయి. అంటే సొంత మరి ఎవరు మన భాస్కర్ రెడ్డి గారి మేనగోడలే. భాస్కర్ రెడ్డి గారి బావగారు అంటే రాజశేఖర రెడ్డి గారి అక్కగారి భర్త, అంటే అక్కగారి కూతురే భారతిరెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక తండ్రి పిల్లలు అన్నమాట. వీళ్ళు వివేకానంద రెడ్డి గారు, నిర్మలమ్మ గారు వీళ్ళంతా ఒక తండ్రి పెట్టలు, అది అన్నదమ్ముల పెట్టలు. కానీ రాజశేఖర రెడ్డి గారికి భారతి గారు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. గంగిరెడ్డి గారు మాట అన్నా కూడా చాలా వాల్యుబుల్, వెరీ గుడ్ పర్సన్. ఆ డాక్టర్గా వెరీ గుడ్ పర్సన్. కనుక నేనేమంటున్నానంటే ఇటు కుటుంబమే అటు కుటుంబమే. షర్మిలా గారిది వాళ్ళ కూతురే కదా. ఎవరు ఈ ఆస్తులు ఎవరికి వెళ్తే ఆమె ఏం చేసుకుంటుంది? ఆమె మనవలకే ఇస్తుంది, మనవరాలకే ఇస్తుంది, ఇంకెవరికి ఇస్తుంది? దానికోసం కంగారు పడిపోయి మీరు పిటిషన్ వేసి మనం తీసుకుంటున్నట్టు ఆమె మరి దాంట్లో షర్మిలా గారిని అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఇదంతా కూడా పిటిషన్ వేయడం కరెక్ట్ కాదేమో. అంటే రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే ఆ విధంగా కూడా మాట్లాడారు, ఆయన నిలబెట్టారు కోర్టులో అంటూ కూడా. అదే రాజశేఖర్ రెడ్డి గారు పరువు తీస్తున్నారేమో. రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఏ రోజు అడుగు బయట పెట్టను ఆమె ఈ రోజు కోట్లమ్మట రోడ్ల మీద తిరగవలసిన పరిస్థితి, మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శోభిస్తుందని మాత్రం నేను చెప్తాను. ఇద్దరు కొడుకు కూతురు ఎవరైనా సార్, మేబీ నేను ఒకటే చెప్తున్నా, ఆయన మాట ఆయన ప్రపంచంలోనే దేవుడు అనుకుంటారు. ఈ రోజుకి కూడా మీ కుటుంబంలో ఆయన ఎందుకు అనుకోవట్లేదు అని అంట, మీ కుటుంబంలో ఆయన ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు అంట. ప్రపంచంలోనే రాజశేఖర రెడ్డి గారు అంటే దేవుడు అంతటి వాడు అని అంటున్నారు. ప్రతి ఇంట్లో నాకు తెలిసి ఫోటో ఉంటుంది. బత్తి విక్రమార్క గారి దగ్గర నుంచి నాకు తెలిసి కోట్లాది మంది దాంట్లో ఆయన ఫోటో ఉంటుంది. మీ గుండెల్లో ఆయన ఎందుకు లేడు అని అంటున్నా. మీ మనసులో ఆయన ఒక్కసారి జ్ఞానించుకున్నారా అని అడుగుతున్నా. ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ఉన్నాడు, కానీ మీ ఫ్యామిలీకి అదే అడుగుతున్నా. ఇప్పుడు నేను ఎవరైనా మీరు ఎంత దానికి వచ్చారంటే, ఈరోజు ప్రపంచంలో 6 సంవత్సరాలు పాలించి 60 సంవత్సరాల పేరు తెచ్చుకున్న రాజశేఖర రెడ్డి గారు మొత్తం టోటల్గా ఎల్లకాలం మర్చిపోయి వాళ్ళకి ఆయన చనిపోయి దాదాపు 16 సంవత్సరాలు అయ్యింది. 16 సంవత్సరాలు కూడా ఇప్పటికీ మరవలేని, మర్చిపోలేని నాయకుడు ఎవరైనా, మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కడ కాదు, ప్రపంచం. తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నారో ఢిల్లీని శాసించాడు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని శాసించాడు. ఈరోజు తెలంగాణ బిడ్డలు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా పంచ ప్రాణాలు అయింది. మరి అలాంటి వ్యక్తి, అంతమందికి ప్రేమ ఉంది, అంతమంది ఆయన అంటే జీవిస్తారు. ఆయన అంటే మీరు మా ఇంట్లో కూడా చాలంటే చూసుకోండి, మా ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి ఫోటో. అంటే ఏంటి మీ అభిమానం లేకపోతే? నేను ఆయన అభిమాని, ఆయన ఫాలోవర్. నేను ఆయన అభిమానించేవాడిని. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఫస్ట్ నాకు పిఎస్ సంగమ గారు, శరద్ పవార్ గారు, సంగమ గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఉండిపోయారు. దాసనారాయణ రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు, సినిమా ఫీల్డ్గా దాసనారాయణ గారు, ఈ రెండే. అందుకే ఆ రోజు నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి ఆయన బిడ్డగా సపోర్ట్ మాత్రమే చేశాను తప్ప నేను పార్టీలో జాయిన్ అవ్వలేదు. అది ఈ రోజు పరిస్థితి ఏంటి సార్? అంటే నిజానికి మీరు అన్నట్టు
కుటుంబ విషయాలు నిజంగానే రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఆడబిడ్డ బయటకు వచ్చి మాట్లాడుతుంది, ఆడబిడ్డను అసభ్యకరంగా మాట్లాడించారు, పేడ్ ఆర్టిస్టులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడించారు, రాజశేఖర రెడ్డి కూతుర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మాట్లాడినా కూడా అన్నగా ఆయన ఖండించకపోవడం అనేది బాధాకర విషయం. ఖండించలేదు అంటే ఆయన చెల్లెలు తోడబుట్టి రక్తం పంచుకుంటున్న చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పేడ్ ఆర్టిస్టులు ఒక్క మాట కూడా ఇది తప్పు, నా చెల్లెల్ని మీరు మాట్లాడొద్దు, రాజకీయాలు వేరు, ఇది పర్సనల్స్ వేరు అని ఒక్క మాట మాట్లాడుంటే హుందాతనంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ. ఇప్పుడు ఏ రోజు ఆ మాట కూడా ఖండించలేదు. ఆ ఆడబిడ్డ మన వివేకానంద రెడ్డి కూతురు పాపం వాళ్ళిద్దరూ ఒక పక్షుల్లాగా పాపం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తిరిగి ఆ రాజకీయం అంటే మా తండ్రి వారసత్వం రాజకీయం కావాలని చెప్పి ప్రయత్నం చేశారు. అన్నని నిలబెట్టడం కోసం అన్న జైల్లో ఉంటే కూడా అంతే ప్రయత్నం చేశారు. కనుక 2019 ఎలక్షన్లో నాన్న చనిపోతే టీడీపీ వాళ్ళ మీద మా నాన్నని క్యాష్ చేసుకుంటున్నారు, మా అన్న పార్టీలో ఆల్రెడీ ఉన్నాడు, మా అన్న పార్టీ రన్ అవుతుంది ఎలక్షన్ లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ డిస్కషనే చేయొద్దని చెప్పేసి సునీత గారు పిటిషన్ వేశారు. ఆ విశ్వాసం కూడా లేదు, ఆ ఆడపిల్లలు కష్టపడ్డారని విశ్వాసం కూడా లేదు. మరి అలా దారుణంగా తిడుతూ ఉంటే మీరు ఒక్కసారి కూడా ఖండించకపోవడం, ఆ తల్లిని తీసుకెళ్లి బోన్లో నించోబెట్టడం, ఆస్తి ఆమె ఏం చేసుకుంటుంది, ఆమె ఆస్తి మళ్ళీ మీకే ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఇంకొకరికి ఇవ్వరు కదా. మీ పిల్లలకి షర్మిలమ్మ పిల్లలకి ఎంత వస్తుందో మీకు అంతే వస్తుంది. కనుక దాంట్లో ఏమి ఒడిదొడుకులు వస్తాయి? ఇంకెవరు తీసేసుకుంటారు? ఆమెకి ఇంకెవరు ఉన్నారు? మీరిద్దరే ప్రాణం. కనుక ఈ విధంగా పిటిషన్లు వేసుకుని ఆమెను బోన్లో నించోబెట్టి రాజశేఖర రెడ్డి గారిని ఆత్మ శోభించే విధంగా చేశారనేది మాత్రం నేను చెప్పగలుగుతా. దయచేసి ఇప్పుడు కూడా ఆమెను ఇబ్బంది పెట్టకుండా, ఆమె ఏ ఆస్తి ఉన్నా మీకే ఇస్తారు తప్ప ఆయన రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రపంచంలోనే అత్యున్నత పెద్ద కుటుంబంగా, ఆయన అందరికీ దేవుడిగా, ప్రతి ఒక్క ఇంట్లో కూడా కుటుంబ వ్యక్తిగా నిలబడిన వ్యక్తిని ఆ విలువను అలాగే ఉంచాలని రోడ్డు మీదకి లాక్కుండా దయచేసి విజయమ్మ గారు అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, మీరు ఆస్తులు సంపాదించి బాగుండాలనే కోరుకున్నాడే తప్ప ఇలా గొడవలు ఆడుకుంటారనుకుంటే ఆ రోజే ఆస్తులు పంచేవాడేమో. కనుక దయచేసి ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి